నమస్తే. అమరావతి న్యూస్‌కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. ఈరోజు కొంచెం గొంతు బాగాలేదు. దయచేసి ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే గనుక అర్థం చేసుకోండి. విషయానికొస్తే ఒక కుటుంబం సజావుగా జరగాలి, లేకుంటే గనక వాళ్ళ ప్లానింగ్ ప్రకారం జరగాలంటే గనక ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయాలు బట్టి ఆ కుటుంబం అనేది అభివృద్ధి చెందుద్ది. అంటే పిల్లల్ని గానీ, ఇంట్లో వాళ్ళని గానీ అందరిని కూడా సమపాళ్ళు అన్ని గాడిలో పెట్టుకుంటే కనుక అది పూర్తి స్థాయిలో వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అభివృద్ధి చెందాలి అన్నా కానీ, లేదా ఫెసిలిటీస్ ఏవైతే కల్పించాలో ఇవన్నీ కూడా చూసుకోవాలంటే కనుక అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం. కుటుంబంలో తండ్రి అట్లా అడ్మినిస్ట్రేషన్ చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాడో, అలాగే ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్. ఈ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ మధ్య ఏదో దేంట్లో చూశాను నేను, వందర ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని. ఏడ దూసిపోతుంది? ఎక్కడ? గర్భిణీ స్త్రీలు గంటల తరబడి కనీసం కూర్చుంటాకి ఒక కుర్చీ కూడా లేకుండా నిలుకళ్ళ నుంచుని గంటల తరబడి ఆ స్కానింగ్కో, లేకపోతే ఎక్స్రేకో, లేకపోతే సిటీ స్కాన్కో ఎవరైతే వస్తారో వీళ్ళు అక్కడే నుంచుని పడుకోపలు పడాల్సి వస్తుందో తప్ప కూర్చోటానికి కనీసం జాగా లేదు. లేకపోవటం అంటే ఆసుపత్రికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాం కదా, ఈ అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మర్చిపోయారు. వీళ్ళు మర్చిపోయి పొగడ్తలు మాత్రం పొగిడించుకుంటున్నారు. మేము 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసేసాము, అభివృద్ధి దూసుకుపోతుంది అని. ఎక్కడ దూసుకుపోతుందో అర్థం కాలే. మరి ఈరోజు ఆసుపత్రికి వెళ్తే వాళ్ళు అంటారు, అయ్యా ఇది పరిస్థితి, కనీసం 4-5 చైర్లు ఇక్కడ వేస్తే పిలిచే వరకు ఉంటాం కదా, అలా కాకుండా టోకెన్ సిస్టమ్ ఒకటి పెట్టి, ఇంతవరకు ఉండే టోకెన్ సిస్టమ్ ఈ మధ్య తీసేశారు. మరి ఎందుకనో అంటే ఎవరైతే ముందెళ్ళి వాళ్ళు టోకెన్ తీసుకుంటే ఏంటంటే టోకెన్ ఇచ్చిన వాళ్ళు లైన్లో కూర్చుంటా, కొంచెం దూరంగా కూర్చుంటే కానీ వాళ్ళు పిలిచి అమ్మా పలానా 9 నెంబర్ వచ్చిందని కానీ 9 నెంబర్ వాళ్ళు ఎవరైతే కూర్చుంటారో దూరంగా వాళ్ళు వచ్చి చూపించుకుని లేదా స్కానింగ్ చేయించుకుని వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ ఎక్కువగా క్రౌడ్ అనేది జనరేట్ అవ్వదు. అలా కాకుండా తండలు మందలు వచ్చి మీదాడిపోతూ ఉంటే పంపించేవాళ్ళకి ఇబ్బందే, చూసేవాళ్ళకి ఇబ్బందే, అటు నడిచేవాళ్ళకి కూడా చాలా ఇబ్బంది. ఈరోజు హాస్పిటల్ చూసుకుంటే ఈ అభివృద్ధి అనేది ఎక్కడ అభివృద్ధి జరిగిందో కూడా చూపిస్తాం. ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో, ఎంత మేర అభివృద్ధి జరుగుతుందో, ఎవరికి అన్యాయం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఆసుపత్రిలో ఇది స్కానింగ్ సెంటర్ దగ్గర ఇట్లా జనం ఇట్లా నుంచుని ఉంటే వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, వచ్చే వాళ్ళకి ఇబ్బంది చాలా. దీనివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఇక్కడ కూర్చుంటాకి ఈ ప్లేస్ ఏదైతే ఉందో అభివృద్ధి అంటే ఏంది? ఇది ఇరిపోయిన కుర్చీ వేసి కూర్చోమంటే అభివృద్ధా? ఏడ నుంచి వచ్చారు స్వామి? కుర్చీలు ఇరిపోయిన కుర్చీలు వేసి వీళ్ళు కూర్చోమంటే మనిషి కూర్చుంటే రెండో మనిషి కూర్చుంటాకి ఇక్కడ ఉండదు. వీళ్ళు కూడా ఎవరైనా కూర్చుంటే ఇరిపోయింది ఆల్రెడీ, దాన్ని ఏదైనా పోటీ పెట్టి అట్టు పెట్టారు, కిందడిపోతారు. ఆసుపత్రిలోనే మళ్ళీ వీళ్ళు ఇంకో పేషెంట్ అవుతారు. అలా కాకుండా ఇక్కడున్న ఖాళీ స్థలం ఏదైతే స్థలం ఉందో దీన్ని ఖాళీ చేసి 3 వరుసలు 4 వరుసలు కుర్చీలు వేస్తే కనుక ఇక్కడ చాలా మంది గర్భిణీలు కాసేపు సేద తీరుతారు. అలా కాకుండా ఇరిపోయిన కుర్చీలు వేసి మిగతా స్థలాన్ని ఏమో మిగతా స్థలం అంటే ఇక్కడ కుర్చీ ఫ్రంట్ ఉంది, ఈ స్థలం అంతా ఏంటంటే ఈ చెత్త చెదారంతా డంపింగ్ యార్డ్ లాగా తయారు చేసుకున్నారు. ఇక్కడ ఓ పక్కన సిటీ స్కాన్, ఇంకో పక్కన ఎక్స్రే, ఇంకో చోట అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇన్ని విభాగాలు ఒక చోట ఉన్న చోట జనం ఎక్కువ వస్తారు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అలా కాకుండా ఈ డంపింగ్ యార్డ్ అంతా ఎత్తుకొచ్చి ఇక్కడ పెడితే ఏమనుకోవాలి? దీన్ని అభివృద్ధి అనుకోవాలా? ఇదేనా మీరు చెప్పే అభివృద్ధి?
సారీ, దీన్ని అభివృద్ధి అంటారా? నేనంటలా, ఇక్కడికి వచ్చిన గర్భిణీ స్త్రీలు ఎవరైతే నుంచుని వాళ్ళు అంటే వాళ్ళ సత్తువ కోల్పోతారో వాళ్ళు అసహనం గురయ్యి వాళ్ళ నుంచి నోటి నుంచి వస్తున్న మాటలవి. దయచేసి నన్ను అనుకుంటారు, ఎందుకంటే నా మీద ఎక్కడ దాకా ఉంది కాబట్టి నన్ను అనుకుంటారు. నేను అంటలేదు ఇది. ఎవరైతే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చెప్పమట్టే దీన్ని ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఇంకో విషయం కూడా చెప్పారు, ఏమండి ఇక్కడ మాకు కూర్చోటానికి అంటే ప్రభుత్వం రోగుల కోసం ఏర్పాటు చేసిన ఏదైతే కుర్చీలు బెంచీలు బలైతే ఉన్నాయో ఇవి మాకు లేవు, కానీ సకల సౌకర్యాలు వేరే చోట ఉన్నాయి అన్నారు వాళ్ళు. అవి కూడా చూద్దాం. ఒక పక్కన సిటీ స్కానింగ్, ఒక పక్కన ఎక్స్రే, ఒక పక్కన ఇది ఇన్ని విభాగాలు ఉన్న చోట కనీసం వీళ్ళకి ఒక వరుస లైన్ ఏదైనా కుర్చీలు వేస్తే ప్రభుత్వం కల్పించింది కదా, ప్రభుత్వం కుర్చీలు ఇచ్చింది కదా, బల్లలో కుర్చీలు అన్నీ ఇస్తుంది. వాటిని మీ అంటే సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా కనీసం రోగుల కోసం ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. వీళ్ళు అప్పుడు తిట్టరు. ఈమె చూడండి, గర్భిణీ స్త్రీ ఎంతసేపు నుంచోగలదు? కొంచెం ఆలోచించండి. మనం వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తే వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ పడే బాధ ఏంటి అని అర్థమవుతుంది. అలా కాకుండా ఏసీ రూమ్లో కూర్చుని దూసుకెళ్తున్నాం అంటే కుదరదు. దూసుకెళ్లాల్సింది ఇక్కడ దూసుకెళ్ళండి. మీరు నిజంగా మీకు రోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గనక ఇక్కడ చూపించి మీరు అప్పుడు దూసుకెళ్ళిపోతుంది అనండి. మేము కూడా దాని మీద మంచి స్టోరీ చేస్తాం. అలా కాకుండా మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో అది కూడా చూపిస్తా. ఇది కూడా ఇది యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్లో ఇటు స్టాఫ్ రూమ్ ఉంటుంది, ఆ చివర సూపరింటెండెంట్ గారి రూమ్ ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి దాదాపు 100 కుర్చీలు వేశారు. ఎందుకు? ఖాళీ కట్టి పెడతా అంటే ఎవరైనా కూర్చుంటే అరిగిపోతాయి, ఇలా తిరిగిపోతాయి కదా. ఇవి ఇరగకూడదు. ఎప్పుడు ప్రభుత్వం అడిగినా లేకపోతే ఎవరైనా అడిగినా ఇదిగోండి మా ప్రగతి, ఇదిగోండి మేము చేసిన ప్రగతిని చూపించుకోవటానికి ఇక్కడ వేశారు కుర్చీలు. ఈ ఎవరు కూర్చోటానికి? కనీసం ఇక్కడ ఎవరైనా ఉంటారా? చూద్దాం ఈ చివరి నుంచి ఆ చివరికి ఎంతవరకు ఉన్నాయా. ఇక్కడ స్టాఫ్ రూమ్లు కానీ లేకపోతే సూపరింటెండెంట్ గారి రూమ్, స్టాఫ్ రూమ్, సూపరింటెండెంట్ గారి రూమ్ కానీ లేకపోతే ఇక్కడ ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేషన్ విభాగానికి సంబంధించి ఇక్కడికి ఎవరు వస్తారు? మహా అయితే హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉండి వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు. కానీ వీళ్ళకి మాత్రం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇది మరి కింద వేస్తే కనీసం కొంతమందికి నీ ఉపయోగపడతాయి కదా. ఒక్కొక్క రోలో 3 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న స్కానింగ్ సెంటర్ దగ్గర కొంత ఖాళీ స్థలం ఏదైతే ఉందో దాంట్లో ఒక 3 వరుసలు వేస్తే కనుక కొంతమందికైనా ఉపయోగపడుతుంది. అలాగే రోగులు ఎవరైతే అక్కడికి వస్తున్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేసే విధానంగా అంటే వాళ్ళ రిక్వెస్ట్ని కూడా కొంచెం పరిగణలో తీసుకుని టోకెన్ సిస్టమ్ అనేది పెట్టి ఆలస్యం కాకుండా ఎవరైతే ముందు వస్తారో ఫస్ట్ ప్రియారిటీ లాగా ఫస్ట్ వచ్చేలాగా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే విధంగా వాళ్ళకి టోకెన్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కూడా ఎస్ ఇంతవరకు కన్నా బాగా మెరుగైంది, వెళ్ళంగానే కాసేపు కూర్చోటానికి మన స్థలం ఉంది, లేకపోతే ఫ్యాన్ ఉంది, మన నెంబర్ అక్కడ పిలుస్తున్నారు, పిలిచి మన స్కానింగ్ చేసిన తర్వాత మన పనులు మనం చేసుకుంటా వీలు ఉందని చెప్పేసి చెప్పుకుంటారు. అలా కాకుండా అభివృద్ధి కేవలం కాగితాల్లో చూపిస్తే అది హర్షించదగ్గది కాదు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా సరే ఈ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ గురించి ఆలోచించుకోకుండా రోగుల గురించి, ప్రజల గురించి ఆలోచించండి. అలాగే
నిత్యం ప్రభుత్వాన్ని దుయ్యబట్టే నాయకుడు ఉన్నారు, పేరు నాని గారు. ఎంతసేపు మీరు నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని దుయ్యబడతాకి మీ టైం సరిపోతలేదు. మీ గురించి కూడా అక్కడ ప్రస్తావన వచ్చింది. అంటే మీ అంశం ఎత్తేవాళ్ళు కాదు, అక్కడ మా నాన్నగారు అయితే మా గురించి బాగా పట్టించుకుంటారండి అని. మీ నాన్నగారు అయినా సరే ప్రశ్నించవచ్చమ్మా, పట్టించుకోవడం కాదు, ఇక్కడ ప్రశ్నించవచ్చు. ఇక్కడ తప్పు జరుగుతుంది అంటే మీ పట్ల నిలబడైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతను ప్రశ్నించి ఇది అక్కడ ఇలా జరుగుతుంది, ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి మీకోసం పోరాడవచ్చు. కానీ ఆయన ఎంతసేపు ప్రభుత్వం మీద దుయ్యబట్టకే సరిపోతుంది, టైం సరిపోతుంది తప్ప మీ గురించి ఆలోచించే లేదు. కాబట్టి దీని ద్వారా మీకు చెప్పేది ఒకటే, ఆయన టైం సరిపోతలేదు, మీకోసం ఆలోచించే అంత టైం అయితే ఆయనకి లేదని నాకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఈ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఫస్ట్ ఫ్లోర్లో దూసుకుపోకుండా కింద కూడా దూసుకుపోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ప్రజల అభిప్రాయాన్ని మేము ముందుతున్నాము. మీరు దీనికి ఇప్పటికైనా న్యాయం చేస్తారా, లేదంటే కనుక మా అభివృద్ధి పదం పైన ఆ తర్వాత టెర్రస్ మీద అని చెప్పి చూపిస్తారో చూద్దాం.